ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ. ఈరోజు దేవుడిచ్చిన ఒక తలంపు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32 నుంచి 44 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకి త్రాగనిచ్చిరి. గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఉండిరి. ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయంను పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తనను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుంచి దిగిన ఎడల వానిని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆమేన్. ఈ వాక్య భాగము మ్యాక్సిమం మనం సిలువ ధ్యానాల్లోనే ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లోంచి ఒక్క తలంపు మాత్రం నాతో మాట్లాడడం జరిగింది. సో అది మీకు షేర్ చేయాలని నేనైతే ఆశపడతా ఉన్నా. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే సిలువ కార్యాన్ని మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే బహు వేదనకరమైన స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడతా ఉన్నారు. 39వ వచనాన్ని మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే, ఆ మార్గంన వెళ్ళుచుండిన వారందరూ తలలూచుచు అంటే తలలో ఆడించుచు, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి. భయంకరమైన అవమానము. ప్రజలందరూ భయంకరంగా దూషిస్తూ ఉన్నారు, అపహసిస్తూ ఉన్నారు. ఈయన దేవుని కుమారుడు అంట, ఈయనే రక్షించుకోలేకపోతున్నాడని ఒక నిస్సహాయుడిగా గేలి చేస్తూ ఉన్నారు. ఈ తలంపులోంచి దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే 26వ అధ్యాయము 53వ వచనంలో చూస్తే పేతురు గారితో చెప్తారు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? సో ఒకవేళ వేడుకుంటే ఆయనకి సహాయం ఖచ్చితంగా వస్తుంది. అనేక మంది దేవదూతలు ఆయనకి ప్రొటెక్షన్గా అక్కడ నిలవబడతారని ఆయనకి తెలుసు. ఆయన చేతగాని వాడు కాదు, ఆయనకి చేతనయిద్ది రక్షించుకోవాలనుకుంటే. కానీ ఆయన ఒక నిస్సహాయ స్థితిలో మనుషుల అవమానాలు, నిందలు భరిస్తూ వచ్చారు. ఎందుకు అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ వాళ్ళు చెప్తున్న మాట 42లో, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. యేసుక్రీస్తు ప్రభువుని ఉద్దేశించి అక్కడ ఉన్నవాళ్ళు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న ప్రజలందరూ మాట్లాడుతున్న మాట, వీడు ఇతరులను రక్షించెను కానీ తను తాను రక్షించుకొనలేడు. ఒకవేళ ఇదే సవాల్ మన జీవితంలో వస్తే, మన జీవితాల్లో ఎవరైనా ఇలా మాట్లాడితే
అసలు మనం తట్టుకుని నిలవబడగలుగుతామా అన్నది నాకు వచ్చిన ప్రశ్న ఈ కాంటెక్స్ట్ చదువుతా ఉన్నప్పుడు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోలేవు, నీ ఇంట్లో ఉన్న సమస్యలు నువ్వు పరిష్కరించుకోలేవు, కానీ నువ్వు ఇతరులకు సువార్త చెప్తావా? ఎవరైనా మనల్ని అలా క్వశ్చన్ చేశారనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిన్ను నువ్వు బాగు చేసుకోకుండా నువ్వు ఇతరులను రక్షిస్తావా అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, నీ ఇంటిలో చాలా పోరాటాలు ఉన్నాయి, నీ జీవితంలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నీ బ్రతుకులో చాలా లోపాలు కనబడతా ఉన్నాయి, కానీ నిన్ను నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు, నువ్వు చేతగాని వాడిగా ఉన్నావు, కనబడుతున్నావు మనుషులకి, నువ్వు ఇతరులకు సువార్త ఎలా చెప్తావు, నువ్వు ఇతరులను ఎలా రక్షిస్తావు అని మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడిగిన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తే భయంకరమైన అవమానం గుండా ఆయన నడుస్తున్నారు. ఆయన ఎవరు? ఆయన దేవుని కుమారుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన వేడుకుంటే ఆ క్షణాన్ని 12 వ్యూహా సైన్యముల దేవదూతలు దిగి వచ్చి ఆయనకి పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. అక్కడే గెత్సెమనే తోటలో కూడా చూస్తాం మనం, దేవదూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా. ఆయనకి అంత శక్తి ఉంది, అంత అధికారం ఉంది, కానీ మనుషుల మాటలు విని ఆయన కృంగిపోలేదు. అంటే మనుషులందరూ చూసేది ఏంటి అంటే సిలువలో ఆయన పడుతున్న బాధ, శ్రమ, వేదన. ఆ సిలువ మీద చేతకాని వ్యక్తిగా కనబడుతున్న క్రీస్తు వాళ్ళందరికీ కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఏం కనబడుతుంది అంటే సిలువ శ్రమ తర్వాత పునరుద్ధానము, సిలువ శ్రమ తర్వాత మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేవడాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక్క తలంపు మనము ఈ కాంటెక్స్ట్లోంచి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నన్ను తాకిన అంశం ఏంటంటే, నిన్ను నీవు రక్షించుకోలేవు, బట్ ఇతరులను రక్షిస్తావా అని వారు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను అందరినీ రక్షించడానికే ఈ సిలువ ఎక్కాను. మీన్ ఆయన పర్పస్ ఏంటి, అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని కనుక మనం ఆలోచన చేస్తే అది ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే, 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఆయనకి తెలుసు ఆయన పర్పస్ ఏంటో. ఆయన ఈ శిలువశ్రమలన్నీ ఎందుకు అనిపిస్తున్నారంట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు ఆయన వచ్చాను. ఆమేన్. నీ పర్పస్ ఏంటో నీకు తెలిసినప్పుడు, నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నారో నీకు తెలిసినప్పుడు, నీ జీవితంలో వస్తున్న ప్రతి శ్రమ అనేకులు అపహసిస్తున్నప్పటికీ, అనేకులు నిందిస్తున్నప్పటికీ, అనేకులు దూషిస్తూ ఉన్నప్పటికీ దాన్ని నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి సిలువ మించి దిగడం 2 నిమిషాల పని, ఆయనకి 1 నిమిషం చాలు. సిలువ మించి దిగొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ శపించవచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయనకి ఆ శక్తి ఉంది. శక్తి లేని దేవుడు కాదు మన దేవుడు. ఆయన చాలా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట చేత ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన భూలోకంలో జీవించినప్పుడు మాట చేత అనేక అద్భుతాలు చేశారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు, తుఫాను గద్దించి అణిచివేశారు, అనేక వ్యాధులను ఆయన స్వస్థపరిచారు, ఆయన మాట ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ఆ పర్టికులర్ టైంలో ఆయన చాలా బలహీనుడిగా, శక్తిహీనుడిగా, చేతగానివాడుగా జనాలకు కనబడతా ఉండి, వాళ్ళు దూషిస్తున్నప్పుడు, అపహసిస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, నేను నిన్ను నమ్మాలంటే నువ్వు సిలువ మీద నుంచి దిగి రావాలి అంతే. అంటే చాలామంది అనొచ్చు, నీ జీవితంలో ఈ కార్యం జరిగితేనే నేను నిన్ను నమ్ముతాను.
లేకపోతే నేను నిన్ను నమ్మను అని చాలామంది అనొచ్చు, సవాల్ చేయొచ్చు మనల్ని. కానీ దేవునికి ఒక పర్పస్ ఉంది. మీన్ దేవునికి ఒక పర్పస్ ఉంది. ప్రతి విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. యోసేపు జీవితంలో చూస్తే గుంటలో పడేసినప్పుడు వాళ్ళ అన్నలు అపహాస్యం చేస్తూ చెప్తారు, ఈ గుంటలో పడి చనిపోతే వీడి కలలు ఏమవుతాయో చూద్దాం. దేవుడు ఒక పర్పస్ ఆయనకి ఇచ్చారు, ఆల్రెడీ ఒక విజన్ ఇచ్చారు. ఆయన జీవితంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరిచారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆ విజన్స్ అన్నీ ఏమవుతాయో చూద్దాం, ఇక్కడే చంపేద్దాం. కానీ దేవుని బిడ్డల జీవితాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ విజన్ చచ్చిపోదు. ఆ పర్పస్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుడు కాపాడి భద్రపరుచుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో పర్పస్ ఏంటి అంటే అనేకులకు ప్రతిగా ఆయన మరణించాలి. మరణించడం కోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే టైంలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఆయన భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. ఆయన మౌనముగా ఉండిపోయాడు. ఆమేన్. ఎందుకంటే ఆయనకు పర్పస్ తెలుసు కాబట్టి. ఈరోజు నిన్ను కూడా చాలామంది సవాల్ చేస్తూ ఉండొచ్చు. నీ బ్రతుకు మారిందా, నీకు జాబ్లో సెటిల్మెంట్ వచ్చిందా, నీ పిల్లలు బాగున్నారా, నీ తల్లిదండ్రులు బాగున్నారా, నీ జీవితం ఏం బాగుంది, నువ్వు ఇంకొకరికి సువార్త చెప్పడానికి అసలు నీకు అవకాశం ఎక్కడుంది. చాలా సవాల్స్ మనకు వస్తూ ఉంటాయి. పోనీ మనుషులు అనకపోతే సాతానే మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా అయి ఉండొచ్చు, పరిస్థితుల ద్వారా అయి ఉండొచ్చు, ఆలోచనల ద్వారా అయి ఉండొచ్చు. సాతాన్ నిన్ను నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే, నీ బ్రతుకు బాగుందా నువ్వు ఇంకొకరికి చెప్పడానికి? నీ ఫ్యామిలీ సెటిల్ అయిందా? నీ భర్త బాగైపోయాడా? నీ పిల్లలు బాగైపోయారా? నువ్వు ఇంకొకరికి ఎలా చెప్తావు? చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను బాగాలేదు కాబట్టి నేను ఇంకొకరికి చెప్పడానికి అవకాశం లేదు. అక్కడే ఆగిపోతారు. కానీ దేవుడిని పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నారు అని గనక నువ్వు నమ్మితే, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడానికి దేవుడిని నడిపిస్తున్నారని గనక నీకు ఆ విజన్ ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఆయన తీసుకెళ్లే బాట పూల బాటగా ఉండదు. ఖచ్చితంగా పూల బాటగా ఉండదు, శ్రమల బాటగానే ఉంటుంది. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు. బట్ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఓర్చుకుని నిలవబడినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారు. ఇక్కడ చూడండి, లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు. 44వ వచనంకి వచ్చేసరికి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయన నిందించారు. దొంగలు అంటే కుడివైపునున్న దొంగ అపహాస్యం చేశాడు, ఎడం వైపునున్న దొంగ కూడా అపహాస్యం చేశాడు. ఇద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని, వీడు దేవుని కుమారుడంట, వీడు రక్షించుకోలేకపో, వీడు వాడు అని మాట్లాడుతున్నారు. ఎంత బాధగా ఉంటుందో చూడండి. ఆయన సర్వప్రపంచ మానవాళిని సృష్టించిన సృష్టికర్తను పట్టుకుని వీడు వాడు అని మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని ఒకళ్ళు కొంచెం తగ్గించి మాట్లాడితేనే మనం తట్టుకోలేమే. ఎవరైనా నువ్వు అని ఏలెత్తి చూపిస్తేనే మనం తట్టుకోలేమే. కానీ దేవాది దేవుణ్ణి వీడు వాడు అని మాట్లాడుతూ వాళ్ళు చాలా అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు పక్కనున్న ఇద్దరు దొంగలు కూడా అపహాస్యం చేస్తూ వచ్చారంట. కానీ ఆయన సహించుకున్నాడు కాబట్టి ఆయన మొట్టమొదటి శిలువలో పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఫస్ట్ వర్డ్ ఎప్పుడైతే దేవుడు రిలీజ్ చేశారో, ఆయన క్షమాపణ సువార్తను అక్కడ ప్రకటించారో, వెంటనే ఆ దొంగలో ఒక మార్పు వచ్చేసింది. మనం లూకా సువార్తలో చదువుతాం. ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడంట. ఈయన్ని రక్షించుకోలేకపోతున్నాడు, ఇతరులను రక్షిస్తాడు అని ఎటకారం చేస్తూ మాట్లాడుతున్న మాటల్ని ఆయన సహించుకొని లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో ఫస్ట్ వర్డ్ క్రాస్లో ఆయన పలికినప్పుడు, సిలువలో మొట్టమొదటి మాట ఆయన పలికినప్పుడు, ఆ మాట విన్న వెంటనే ఆ దొంగలో ఒక పశ్చాత్తాపము, మారు మనస్సు స్టార్ట్ అయిపోయింది.
మీన్ అంటే ఈ ఈ కాంటెక్స్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఆ శ్రమల మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీ యొక్క విధేయత, నీ యొక్క ఓర్పు, నీ యొక్క సహనము దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణ నెరవేర్పులోనికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నువ్వు అలా ఓర్చుకుని క్షమించడం మొదలు పెడితే, క్షమాపణ కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడాల, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అన్నారు. దూషించిన వారిని క్షమించారు, అపహాస్యం చేసిన వారిని క్షమించారు, తలలాడించిన వారిని క్షమించారు, చేతగాని వాడవు, నిన్ను నువ్వు రక్షించుకోలేకపోతున్నావు అని తిట్టిన వారిని క్షమించారు. అన్ని విధాలుగా అక్కడున్న వారందరినీ ఆయన హృదయపూర్వకంగా క్షమించేశారు. ఆమేన్. ఆ క్షమాపణ మాట ఆ దొంగలో ఒక మార్పు తీసుకొచ్చిందంట. అంతకుముందు వరకు ఆయన కూడా దూషిస్తానే వచ్చాడు, కానీ ఎప్పుడైతే ఆ దొంగ ఆ ఫస్ట్ వర్డ్ విన్నాడో వెంటనే ఆయనలో ఒక పశ్చాత్తాపం కలిగి, ఈ శిక్ష మనకి తగినది కానీ ఆయనకి తగినది కాదు, ఆయనకి తగినది కాదు, మనం అనుభవించాల్సిందే, బట్ ఆయన అనుభవించడానికి ఆయన నీతిమంతుడు అని గుర్తించాడు. తండ్రి నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న పశ్చాత్తాప ప్రార్థన ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆయనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆమేన్. శిలువలో వ్రేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుని చేతగాని వాడిగా చూసిన అనేక మంది మధ్యలో ఆ శిలువలో ఉన్న దొంగ రక్షకుడిగా చూశాడంట. ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామంది నువ్వు చేతగాని వాడివి అని అనుకుంటున్నారేమో. నో ప్రాబ్లం. నీ జీవితంలో ఉన్న సమస్యలను బట్టి నువ్వెందుకు పనికిరాని దానివి, నువ్వు అనేకులను రక్షించడానికి, వాక్యం చెప్పడానికి నీకు అర్హతే లేదు అని డిక్లేర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత విధేయత చూపించి, ఎంత క్షమించి, నిన్ను అపహాస్యం చేసిన వారిని, నిన్ను నిందించిన వారిని, దూషించిన వారిని నువ్వు క్షమించడం మొదలు పెడితే నిన్ను అనేకులకు రక్షణార్థమే దేవుడు వాడుకుంటారు. ఈరోజు మెసేజ్ అది. ఆమేన్. నువ్వు సహించుకోవడము అలవాటు చేసుకుంటే, నువ్వు క్షమించడం అలవాటు చేసుకుంటే నిన్ను అనేకులకు రక్షణార్థమే దేవుడు నిలవబెట్టుకుంటారు. వాళ్ళన్న మాట, ఇతనే రక్షించుకోలేకపోతున్నాడు. నాకు ఆ వర్డ్ చాలా బలంగా తాకిందనమాట. 42వ వచనంలో, మత్తయి 27:42లో, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ప్రజలు చెప్తున్న మాట, వీడు ఇతరులను రక్షిస్తాడంట, వీడు రక్షించుకోలేడు అని అంటున్నారు. కానీ ఆయన సర్వలోక రక్షకుడు అని వారు గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయినందుకు ప్రభువేం బాధపడలేదు, వారి మాటలు విని కృంగిపోలేదు. ఆయన రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశారు. 22వ కీర్తనలో ఉంటుంది, నేను నరుడను కాను పురుగును అని ఉంటుంది అక్కడ. తండ్రితో కూర్చుండబెట్టడానికి అర్హుడైన దేవాది దేవుడు, ఆయన కుడిపార్శ్వం ఆసీనుడైన వ్యక్తి ఒక నరుడుగా తగ్గించుకోవడమే చాలా గొప్ప విషయం అనుకుంటాము. కానీ ఆ కీర్తన 22లో మనం చదివితే 6వ వచనంలో ఉంటుంది, నేను నరుడను కాను పురుగును అంటే ఎంతగా తగ్గించుకున్నాడు దేవుడు. తృణీకరించబడిన పురుగు, ఒక చిన్న పురుగు మన దగ్గరికి వస్తే మనం దాన్ని హత్తుకుంటామా? వెంటనే కొట్టి చంపేస్తాం, నలిపేస్తాం, తృణీకరిస్తాం, దాన్ని అసహించుకుంటాం. సో ఆ స్టేజ్కి వచ్చేసరి యేసుక్రీస్తు ప్రభు. నేను పురుగుని తగ్గించుకున్నాడు, ఆయన చాలా తగ్గించుకున్నాడు. తృణీకారాల గుండా వెళ్ళాడు, అవమానాల గుండా వెళ్ళాడు, తగ్గించుకున్నాడు, క్షమించాడు. కాబట్టి అనేకులకు రక్షణార్థమై నిలవబడ్డారు. ఈరోజు మన జీవితంలో ఎలా రియాక్ట్ అవుతున్నాం? మనల్ని దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అపహసిస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? మనం ఎలా స్పందిస్తున్నాం మన జీవితంలో? ఒకసారి ఆలోచన చేయండి. తగ్గించుకునే స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా
అనేకులకు రక్షణార్థమే నిలవబడతారు. నీలో తగ్గింపు లేనప్పుడు, క్షమాపణ లేనప్పుడు నీ ద్వారా ఎవ్వరికి ఉపయోగం ఉండదు. నన్ను అడిగితే నువ్వు ఇతరులను రక్షించలేవు. ఇతరులని రక్షించే వ్యక్తుల జీవితాల్లో ఖచ్చితంగా ఓర్పు, సహనము, క్షమాగుణము, అనేకుల కొరకు నిందలు అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఆమేన్. సమాధానంగా ఉంటారు. ఈరోజు అట్టి కృప ఇక్కడున్న వారందరికీ దేవుడు అనుగ్రహించాలి. అనేకులు మీ ద్వారా రక్షణ పొందాలి. మనం ఒక్కరము తగ్గించుకుంటే మన ద్వారా అనేకులు రక్షణ పొందుతారంట. వాళ్ళన్న మాటకి క్వైట్ ఆపోజిట్లో ఆయన మరణం నుంచి రక్షించుకున్నాడు. తద్వారా ఈ సర్వ మానవాళి ప్రపంచంలోని అనేకులను ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని మరణం నుంచి రక్షించాడు. సో ఈరోజు నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, నువ్వు పనికిరాని దానివి అని ఎవరైనా అంటే ప్రైజ్ గాడ్, ఏం మాట్లాడక్కర్లేదు, మౌనంగా వారిని క్షమించడం నేర్చుకోండి. తద్వారా దేవుడు మిమ్మల్ని వారికే ఆశీర్వాదకరంగా మారుస్తారు, వారికి రక్షణకరంగా మారుస్తారు. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమెన్.